పాండాగా మెలకు వచ్చిన పిల్ల రియా ఆశ్చర్యమైన పాండా ఉదయం రియా అనే చిన్నారి పాండాలను చాలా ఇష్టపడేది. ఆమె గది మొత్తం పాండాలే, పాండా పోస్టర్లు, పాండా దిండ్లు, పాండా స్లిప్పర్లు అన్నీ పాండాల్లా ఉండేవి. ఒక రాత్రి రియా తన ఫేవరెట్ పాండా బొమ్మని కౌగిలించుకుని బాంబూ అడవుల్లో తులుముకుంటూ తిరిగే కలలు చూసుకుంటూ నిద్రపోయింది. అరుణోదయమయ్యాక దమ్ ఆమె మంచం నుంచి దొర్లపోయింది. కాని ఏదో వింతగా అనిపించింది. తనకు శరీరం బరువుగా ఉంది. రియా పళ్ళను నిదానంగా తెరిచి తన చేతులను చూసింది. అవి చేతులు కావు, పెద్దవి మృదువైన పాండా గోర్లు. ఆమె కళ్ళ చుట్టూ నల్లని వలయాలు, శరీరం మొత్తం నలుపు తెలుపు మృదువైన రోమాలు. అయ్యో, నేను పాండానయ్యానా అని అరిచింది. కాని ఆమె గొంతు ముద్దుగా గజ్జుమన్నట్టుగా వచ్చింది. పళ్ళు తోమడం అసలు సాధ్యం కాలేదు. ఎప్పుడే నోరు తెరిచినా బాంబూ కర్ర లోపల కనిపించేది. స్కూల్ బ్యాగ్ ఆమె పెద్ద పాండా శరీరంపై చాలా చిన్నగా కనిపించింది. ఆమె ఒక్కొక్క అడుగు వేసినా నేల మొత్తం కదిలినట్టుగానే అనిపించింది. పాండాగా ఉండటం చాలా క్యూట్, కానీ చాలా కష్టమైంది కూడా. అయినా రియా ధైర్యంగా స్కూల్కి నడుకుంటూ వెళ్ళింది. ఎవరూ గమనించకపోతే బాగుంటుంది అని ఆశపడింది. తర్వాత ఏమవుతుంది? పాండా రియాకు స్కూల్లో జరిగిన అల్లరి రోజు మరుసటి ఉదయం రియా ఒక పెద్ద శ్వాస తీసుకుని తన పాండా శరీరంతో నెమ్మదిగా టప్ టప్ చేస్తూ స్కూల్కి వెళ్ళింది. క్లాస్లో అడుగు పెట్టగానే అందరూ ఆశ్చర్యంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒక పిల్లాడు అరిచాడు, అయ్యో, ఇది పాండానా? మరొకరు అచ్చు, పరే కాదు, ఇది రియా. రియా స్నేహితురాలు నవ్వుతూ, రియా, నువ్వు అద్భుతంగా ఉన్నావు. టీచర్ కూడా ఆశ్చర్యపోయిన స్మైల్ చేస్తూ, సరే పిల్లలు, ఈరోజు మన పెద్ద స్టూడెంట్కి అదనంగా కుర్చీ పెడదాం అంది. స్కూల్ డే మాత్రం జోష్ భరితంగా మారింది. ఆర్ట్ క్లాస్లో రియా పెద్ద పాండా గోర్లతో క్రేయాన్ని పొరపాటున ముక్కలు చేసింది. మ్యూజిక్ క్లాస్లో ఆమెకు ఒక పెద్ద పాండా తుమ్మ వచ్చింది. అచ్చు అంటూ సీట్ మ్యూజిక్ అన్నీ ఎగిరిపోయాయి. రీడింగ్ టైంలో కుర్చీ మీద కూర్చోగానే క్రీక్ క్రీక్ క్రాష్. ఆ చిన్న కుర్చీ ఆమె బరువుకు తట్టుకోలేకపోయింది. కానీ బాకీ పిల్లలకు ఇవన్నీ ఫన్గా మారాయి. వాళ్ళు ఫన్నీ ఫోటోలు తీశారు. రియా నెమ్మదిగా పాండా రోల్ చేస్తే అందరూ చప్పట్లు కొట్టి ఆనందించారు. రియా, నువ్వే బెస్ట్ పాండా అని పిల్లలు అన్నారు. రియా నవ్వింది. కానీ ఆమె హృదయంలో మాత్రం ఒక చిన్న కోరిక, తన అసలైన రూపంలో ఉండడం, తన స్వరం వినిపించడం. అంటే మళ్ళీ రియా అవడం గుర్తుకొచ్చింది. తాను మళ్ళీ తానే కావాలనే కోరిక. స్కూల్ అయ్యాక రియా ఆడుబడిలోని పెద్ద చెట్టు కింద కూర్చుంది. ఆమె పెద్ద మృదువైన పాండా తలపై ఆకులు మెల్లిగా కదులుతున్నాయి. రియా నిట్టూర్పు వేసి తన లోతైన పాండా గొంతుతో ఇలా అనింది, పాండా అవ్వడం బాగానే ఉంది, కాని నాకు నాలాంటి నేనే కావాలి. ఆమె తన పెద్ద పాండా చేతులను గట్టిగా కమ్ముకుని తన చిన్న చేతులు తిరిగి వస్తే బాగుంటుందని కోరుకుంది. అవి ఆమెకు డ్రాయింగ్ చేయడానికి, ఆడుకోవడానికి, ఫ్రెండ్స్ కి చేతి ఊపడానికి ఉపయోగపడేవి. అప్పుడే పూఫ్ అంచేతల దేనే చిన్న మెరిసే కణాలు ఆమె చుట్టూ తిరిగాయి. ఆమె రోమాలు చిన్నవయ్యాయి. పాండా చేతులు మళ్లీ చిన్న వేళ్లుగా మారాయి. భారీ పాండా పొట్ట కూడా వెంటనే మాయమైంది. కొన్ని క్షణాల్లోనే రియా తన అసలైన రూపంలో నిలబడి ఉంది. తన సాధారణ దుస్తులతో, సాధారణ శరీరంతో, అసలైన స్వరంతో. ఆమె స్నేహితులు పరుగెత్తుకుంటూ వచ్చి, రియా, మళ్ళీ నువ్వే అయ్యావ్ అని ఆనందంగా అరిచారు. మరో స్నేహితుడు నవ్వుతూ, నువ్వు పాండాగా చాలా క్యూట్, కానీ రియాగా ఇంకా బెటర్ అన్నాడు. రియా నవ్వింది. ఇప్పుడు ఆమె ఎంతో తేలికగా, సంతోషంగా అనిపించింది. ఎందుకంటే తానే అవడం అత్యంత బాగుంది. రాత్రి రియా తన పాండా బొమ్మను కౌగిలించుకుని మెల్లిగా చెప్పింది, నాకు పాండాలు ఇష్టమే, కానీ నన్ను నేను ఎక్కువగా ఇష్టం. గుర్తుంచుకోండి, తానే అవడం మీకు ఉన్న ఉత్తమమైన సూపర్ పవర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.